ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు నువ్వు రాకపోయుంటే ఈ బాబుకి వైద్యం చేయలేకపోయేవాళ్ళం. త్రిపుర, ఆదివారం ఒక్కరోజే సేవ చేయడానికి వస్తావు, నెలంతా రావచ్చు కదా. ఇంత చిన్న వయసులోనే తలకు మించిన భారం మోస్తున్నావు. సుందరి, నువ్వేదో భారం మోస్తున్నావు అంట కదా. నువ్వు మోయలేకపోతే నేను ఆ భారం మోస్తాను. నాకు చాలా బలం ఉంది. ఇందాక నూరిన కషాయం నేలపాలయిందమ్మా. నువ్వు నూరి కషాయం తీయమ్మా. ఇలా కూర్చో బాబు. ఊర్వశిని కిస్ చేస్తున్న సన్. ఈ పాలు తీసుకోవే, రోజు రోజుకి చిక్కుపోతున్నావు. అత్తయ్య, మీరు కంటి డాక్టర్కి చూపించుకోండి. నువ్వు తాగమ్మా. వీడేంటి మళ్ళీ వచ్చాడు? ఏటి తాత అట్ట చూస్తున్నావు? ఈడేటి మళ్ళీ వచ్చేసినాడు అనుకుంటున్నావా? ఏట్లేదు తాత, ఇందాక వెళ్తూ వెళ్తూ నా ఫోన్ ఈడే మర్చిపోయినాను కదా, తీసుకెళ్దామని వచ్చినాను అంతే. నిజం చెప్పు బావా, ఫోన్ కావాలనే మర్చిపోయి వెళ్ళావు కదా. అంటే ఏంటి బావని పట్టుకుని అలా అంటున్నావు? పర్లేదత్త. ఇంతకే నా తిప్పేది? తిప్పు. నేను చెప్పానా బావ అక్క కోసమే వచ్చాడని? త్రిపుర లేదు గాని నువ్వు ఆ సిగ్గుపడ్డ మాపి త్వరగా ఇంటికి వెళ్ళు. వెళ్తాగానే యాడికి పోయినది నా తిప్పు? ఈ రోజు ఆదివారం కదా, ప్రతి ఆదివారం ప్రకృతి వైద్యశాలకెళ్ళి సేవ చేయడం దానికి అలవాటు. అక్కడికే వెళ్ళింది. ఆడు మన ఊర్లోని ప్రకృతి వైద్యశాలకి వైద్యం కోసం సిటీ నుంచి వచ్చాడంటన్నా. ప్రకృతి వైద్యశాలక? మనవుకి ముహూర్తం పెట్టేసుకున్నాక ఈ సేవలు చేయడం ఎందుకో? పెళ్లి కుదిరితే మాత్రం దాని అభిరుచులు మార్చుకోవాలా? మారాలి. అది సేవ చేస్తే నాకే చెయ్యాలి, బయటికి వెళ్తే నాతోనే రావాలి. ఏటే అది ఏటి చెయ్యాలన్నా నా అనుమతి కావాలి. అలా చెప్పడానికి నీకు ఏం రైట్ ఉంది? ఇంకా మీ ఇద్దరికి పెళ్లి కాలేదు. నువ్వు త్రిపుర మెళ్ళలో తాళి కట్టలేదు. బయలుదేరు. నువ్వు మూసుకొని పోయా. మొహం పేలిపోగలది ఏమనుకున్నావో? ముహూర్తం ఎట్టేసుకున్నావు, లగ్న పత్రిక రాసేసుకున్నావు, తాళి కట్టడమే బాకీ. ఏటి? అదేలే తమ్ముడు, నీ ఇంటికొచ్చాక కండిషన్లు పెట్టుకో. ఏటే? నాతో మనువు కొప్పుకున్నాక నాకు నచ్చినట్టే ఉండాలా? నాకు చెప్పే బయటికెళ్ళాలా? అంతే. మా యమ్మ నా చేతులు కట్టేసినది కాబట్టి వాడికి భూమి మీద ఇంకా నూకలున్నాయి. ఏంటి నా అల్లుని అందరూ ఆట పట్టిస్తున్నారు? త్రిపుర మీద అన్ని హక్కులు నా అల్లుడుకున్నాయి. తిప్పుకి ఫోన్ చేస్తాను.
అత్త నా ఫోన్ ఎందుకు ఎత్తట్లేదో? సేవ చేయడానికి వెళ్ళిందిగా, ఆ పనిలో ఉందేమో. అది ఏ పనిలో ఉన్నా నా ఫోన్ ఎత్తాలా? ఫోన్ లిఫ్ట్ చేయడానికి కుదరట్లేదేమో తమ్ముడు. ఇష్టం లేదేమో. తిప్పు ఫోన్ ఎత్తే వరకు చేస్తానే ఉంటా. ఎందుకు ఎత్తదో నేను చూస్తా. నా ఫోన్ ఎందుకు ఎత్తట్లేదో? ఏడ్స్ ఎత్తనం. ఏ మిస్టర్, ఒకసారి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదంటే బిజీగా ఉన్నారని అర్థం. రెండోసారి ఫోన్ చేసినా ఆవిడ లిఫ్ట్ చేయలేదు అంటే చాలా 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 బిజీగా ఉన్నారని అర్థం. మూడోసారి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదంటే మీతో మాట్లాడడం ఇష్టం లేదని అర్థం. రే 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 నీకు కామన్ సెన్సే లేదా? సుందరికి అసలు ఫోన్ చేయకు, పెట్టే. రే 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 తాగండి. కట్టుకో. ఇది ఇంతకు ముందు దానికన్నా చాలా చేదుగా ఉంది. సరే, నేను ఇక వెళ్తాను. అమ్మా, గురువుగారు, అయిపోయిందా? కషాయం తాగేశారు. మంచిది. నువ్వు రావడం వల్లే ఈ రోజు అతనికి వైద్యం చేయడం చాలా తేలికైందమ్మా. తను చాలా మంచివారు గురువుగారు. సరే గురువుగారు, మిగిలిన పేషెంట్స్ ని చూసి వెళ్తాను. అలాగేనమ్మా. వెళ్ళొస్తాను. బాయ్. కూర్చో బాబు, నీకు మర్దన చేయాలి. అమ్మా, మీ అబ్బాయికి వైద్యం అయిపోయింది. కషాయం మార్చాను. ఈసారిచ్చేది రోజుకి 2 పూటలా అబ్బాయి చేత తాగించండి. అలాగే గురువుగారు. మా కన్నయ్య ఎక్కడున్నాడు? లోపలున్నాడమ్మా, తీసుకెళ్ళండి. సరేనండి. సరే పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.